హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. ఈరోజు వచ్చేసి నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ టూ. సో పైసా లేకుండా కోట్లు సంపాదించవచ్చా అంటే నమ్మొచ్చా అండి? కానీ కొంచెం మైండ్ సెట్తో ఆలోచిస్తే ఇది పాసిబులే. కానీ పైసా పెట్టుబడి లేకుండా కోట్లు అంటే కొంచెం కష్టమైన విషయమే. బట్ మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని కోట్లు కాకపోయినా అట్లీస్ట్ కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత కనీసం వేలు అయినా సంపాదించవచ్చండి, వేల రూపాయలు. అర్థమవుతుంది అనుకుంటా. సో బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే మనీ అయితే కాదండి. ఫస్ట్ కావాల్సింది కాన్ఫిడెన్స్, సెకండ్ కావాల్సింది క్లారిటీ, థర్డ్ కావాల్సింది కరేజ్. అంటే చాలామంది లేడీస్కి టాలెంట్ ఉంటుంది, బట్ వాళ్ళు స్టార్ట్ చేయడానికి భయపడుతుంటారు. ఎందుకు అంటే బికాజ్ మనకు సొసైటీ అంటే సమాజం మనకి చాలా లిమిటేషన్స్ అయితే క్రియేట్ చేసిందండి. బట్ రియాలిటీ ఏంటి అంటే ఉమెన్కి ఇన్క్రెడిబుల్ పవర్ ఉంటుందండి. అంటే ఏదైనా చేయగల సత్తా అయితే ఉంటుంది. ఉమెన్ అనేవాళ్ళు మల్టీ టాస్కింగ్ మాస్టర్స్, ఉమెన్ అనేవాళ్ళు పేషెన్స్ మాస్టర్స్, అంటే ఓపిక ఉన్నవాళ్ళు. సో ఉమెన్ అనేవాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాస్టర్స్ అండి. సో ఇవన్నీ బిజినెస్లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ లేడీస్కి. సో నా స్టోరీ ఒక నార్మల్ లేడీగా నా జర్నీ అంటే నేను కూడా ఒక నార్మల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఒక సాధారణమైన మహిళనేనండి. సో నా లైఫ్లో కూడా చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. మ్యారేజ్ అయ్యాక కిడ్స్, రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ ఇవన్నీ అందరిలో ఉంటాయి. సో అప్పుడు నేను కూడా సేమ్ క్వశ్చన్ అడిగాను, నా లైఫ్లో నేను ఏం చేయాలి? ఒక టైంలో నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని అండి, సక్సెస్ స్టోరీస్ చూస్తూ ఉండేదాన్ని అందరివి, ఎంటర్ప్రీనియర్స్ గురించి వినడము. అప్పుడు నాకు ఒక రియలైజేషన్ అయితే వచ్చిందండి, లైఫ్లో ఏదైనా చేంజ్ కావాలి అంటే మనమే చేంజ్ అవ్వాలి. మనకి ఆపర్చునిటీ ఎవరు ఇవ్వరు, మనమే క్రియేట్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ బిలీవ్, అంటే మనల్ని నమ్ముకోవడం. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టెప్ ఏంటంటే నన్ను నేను నమ్మడం. చాలామంది లేడీస్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు తన ఎబిలిటీని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, అంటే తక్కువ అంచనా వేసుకుంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఏ ఫ్యామిలీ, మీరు ఒక ఫ్యామిలీని మేనేజ్ చేస్తున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ మేనేజ్ ఏ బిజినెస్. ఖచ్చితంగా బిజినెస్ని మెయింటైన్ చేయగల సత్తా మీలో ఉంటుంది. బిజినెస్ అనే కాదండి, ఏ వర్క్ అయినా సరే ఇంట్లో ఉంటూ ఆర్థికంగా ఎదగాలి అంటే మీరు అంటే ఫ్యామిలీని మేనేజ్ చేయగలిగే సత్తా ఉంటే కంపల్సరీ బిజినెస్లో ముందుకెళ్తారు. సో ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటే బిగ్గెస్ట్ లీడర్షిప్ ట్రైనింగ్ అండి. స్మాల్ బిగినింగ్ బిగ్ విజన్, అంటే చిన్నగా స్టార్ట్ చేయాలి, పెద్దగా ఆలోచించాలి. బిజినెస్ అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరమని చాలామంది అనుకుంటారు, బట్ అది రాంగ్. చాలా సక్సెస్ఫుల్ బిజినెసెస్ అన్నీ కూడా స్మాల్గా స్టార్ట్ అయ్యి తర్వాత పెద్దగా ఎస్టాబ్లిష్ అవుతాయి. నేను కూడా స్మాల్ ఐడియాతో స్టార్ట్ చేశాను నా బిజినెస్ని. స్టెప్ బై స్టెప్ లెర్నింగ్. మనం అనుకుంటాం నేను డిగ్రీ చదివాను, ఇంటర్ చదివాను, అయిపోయింది నా చదువు అని. కానీ అలా కాదు. చదువు అంటే నేర్చుకోవడం అంటే మనం స్టెప్ బై స్టెప్ మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. స్టెప్ బై స్టెప్ గ్రోత్ వస్తుంది. లెర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ వస్తుంది. స్లోగా బిజినెస్ బిల్డ్ అయ్యింది. ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అని అంటే నా బిజినెస్లో స్టెప్ బై స్టెప్ లెర్నింగ్, స్టెప్ బై స్టెప్ గ్రోత్, తర్వాత స్లోగా బిజినెస్ అనేది బిల్డ్ అయ్యిందండి. సో ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అంటే పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయకండి, మీరు స్టార్ట్ చేయండి. బికాజ్ యాక్షన్ క్రియేట్ చేస్తుందండి క్లారిటీని. ఉమెన్కి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఉమెన్కి ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ అనేది అందరికీ ఉంటుంది. అందులో మెయిన్ థింగ్ వచ్చేసి కనెక్షన్ బిల్డ్ చేయడం. బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది అనుకుంటా నేను ఏం చెప్తున్నాను అనేది. ట్రస్ట్ ఇంపార్టెంట్, అంటే నమ్మకం. ఉమెన్ అనేవాళ్ళు సాధారణంగా ట్రస్ట్ బిల్డ్ చేయగలరండి. అందుకే ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ ఫ్యూచర్లో చాలా పవర్ఫుల్ అవుతారు, ఇంకా ఎక్కువ అవుతారు. సో బిజినెస్లో అంటే చెయ్యాలి అన్న ఆలోచనలో లేడీస్కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫియర్ అండి. ఆ ఫియర్ అనేది బిగ్గెస్ట్ ఎనిమి, మనకు శత్రువు. చాలామంది లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి భయపడతారు. ఫెయిల్ అయితే, లాస్ అయితే పీపుల్ ఏమనుకుంటారు. బట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ట్రై చేయకుండా లైఫ్ మొత్తం రిగ్రెట్తో ఉండడం బెటరా, లేదా ట్రై చేసి ఎక్స్పీరియన్స్ పొందడం బెటరా? మీరే ఆలోచించుకోండి.
ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదండి. ఫెయిల్యూర్ అంటే ఫీడ్‌బ్యాక్ మన లైఫ్‌లో. లెర్నింగ్ అనేది కంటిన్యూయస్ గ్రోత్‌నైతే కంపల్సరీ ఇస్తుంది. నేను ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకునే ఉంటాను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. సో, బిజినెస్ స్టార్ట్ చేశాక లెర్నింగ్ అనేది స్టాప్ అవ్వకూడదు. బుక్స్ చదవడము, మెంటర్స్‌ని ఫాలో అవ్వడము, న్యూ స్కిల్స్ నేర్చుకోవడము, ఇంకా ఇవి చాలా ఇంపార్టెంట్ ఒక ఉమెన్‌కి. వరల్డ్ అనేది, ప్రపంచం అనేది ఇప్పుడు ఫాస్ట్‌గా చేంజ్ అవుతుందండి. సో, మనం కూడా అందులో ఇవాల్వ్ అయ్యి వర్క్ చేయాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే రియల్ మీనింగ్ ఇదేనండి. సో, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్లోగన్స్ కాదు. రియల్ ఎంపవర్మెంట్ అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. అర్థమవుతుందా? సో, ఉమెన్ మనీ ఎర్న్ చేస్తే కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. డిసిషన్ మేకింగ్ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఫ్యామిలీ రెస్పెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, డిజిటల్ వరల్డ్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. ఈరోజు డిజిటల్ వరల్డ్ ఉమెన్కి చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది. అందులో ఆన్లైన్ బిజినెస్, కంటెంట్ క్రియేషన్, కోచింగ్, ఇలా చాలా ఉన్నాయి. ఇందులో కంటెంట్ క్రియేటర్గా నేను వర్క్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అంటే ఏదైనా నేర్చుకోవడం వల్లనే సాధ్యమవుతుంది. ప్రతిదీ కూడా లెర్నింగ్, లెర్నింగ్, లెర్నింగ్. సో, పార్ట్ 3 అనేది ఉందండి ఇంకొకటి. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డిజిటల్ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.